ప్రకాశం జిల్లా పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉంటూ ప్రకాశం జిల్లాని ముందుకు నడిపిస్తున్న మన అన్న బూచేపల్లి శివల్లకి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నకి, పుత్తూరు నాగార్జున రెడ్డి అన్నకి, అలాగే ఈ రోజున జంగంగుట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని అంతటినీ కూడా నాకు కలిసే అవకాశాన్ని కల్పించమని ఇక్కడికి ఆహ్వానించిన మాజీ మార్కెట్ చైర్మన్ చెన్నారెడ్డి అన్నకి, అలాగే ఈ గ్రామ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వేదిక మీద ఉన్న మహిళా నాయకులకు ఎంపీపీలకు అందరికీ వారందరితో పాటుగా వారందరికంటే ముందుగా అగ్రతాంబూలో నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇస్తాను. మీ అందరికీ పాదాభివందనాలు. జంగంగుట్ల గ్రామంలో వినాయక మండపం ఆహ్వానం అంటే చాలా తక్కువ అంచనా వేశాను నేను. ఒక్క క్షణం ఇది గణేష్ నవరాత్రుల సంబరాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత విజయోత్సవాల అనిపించేలా మీ యొక్క దమ్ము, మీ యొక్క ధైర్యం, మీ యొక్క తెగింపు, జగనన్నపై మీకున్న నమ్మకం, మీ ప్రేమ, వీటన్నిటికీ జోహార్. ఎందుకంటే ఈ సమయంలో కూడా, ఈ కష్ట సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ఏ చిన్న పండగ చేయాలన్నా, ఏ చిన్న ప్రోగ్రాం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు. వీటన్నిటిని ఎదుర్కొని జంగంగుట్లలో మీరు వినిపించిన ఈ యొక్క సౌండ్ ఉంది చూశారు, అరుపులే. ఇందాక చెన్నారెడ్డి అని చెప్తూ ఉన్నారు మనందరం ఒకటిగా ఉండాలి అని చెప్పి. మనం అసలు ఎప్పుడు విడిపోయామండి ఒకటిగా ఉండడానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకసారి కలిశారంటే విడిపోవడం అనేది జరగదు. ఎంత మంది విడగొట్టాలని చూసినా, ఎంత మంది మన కుటుంబాన్ని బద్దలు చేయాలని చూసినా మనం ఐకమత్యంతోనే సమాధానం చెప్తాం. మనకున్నది ఒకటే జెండా, మనకున్నది ఒక్కడే నాయకుడు. గత 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో చూసాము. ఈ సంవత్సరంన్నర నుంచి ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తూ ఉన్నాము. ఇంత త్వరగా ఒక గవర్నమెంట్ పై వ్యతిరేకత అన్నది ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాము. పేరుకి మాత్రం ముగ్గురు కలిశారు. ఏ ప్రయోజనం? ఒక్క వ్యక్తి, ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి కష్ట సమయాన్ని కూడా ఎదుర్కొని ఆయన చేసిన సంక్షేమ పాలన అందించలేక గజ 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 వణుకుతున్నారు ముగ్గురు. ఎన్నో కబుర్లు చెప్పారు,
ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించారు ఆయన. ఆ సమాధానం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి రాబోయే ఎన్నికల్లో చాలా గట్టిగా వినిపిద్దామా? మన నాయకుడిని ఆయన అడిగిన ఒక ప్రశ్నకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కలిసి గుర్తి సమాధానం చెప్తామా? అలాగే మా మహిళల విషయానికి వస్తే, ఇందాక నా చుట్టూ ఉన్న 5 మహిళలు 6 ఉన్నారు. జంగంగుట్ల మహిళలు 100 మంది మగవాళ్ళతో సమానం. ఒక్కొక్క మహిళ 100 మంది మగవాళ్ళతో సమానం. చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమగా నన్ను ఇలా పట్టుకుని ఒక వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా నన్ను ఇక్కడ తీసుకొచ్చిన అమ్మ, మీ అందరికీ కూడా ఎక్కడున్నారో మీరు నాకు కనిపించట్లేదు, వాళ్ళందరికీ కూడా అమ్మ థ్యాంక్ యూ సో మచ్. అందులో పాపం ఒక పెద్దవాళ్ళు చెప్తున్నారు, అమ్మ భయపడకు అని. నాకెందుకు భయం? ఇక్కడ ఉన్నది నా కుటుంబం, నాకెందుకు భయం? ఇక్కడ ఉన్నది మన కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నప్పుడు నాకెందుకండి భయం? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నాపై కురిపిస్తున్న అభిమానం గాని, ప్రేమ గాని, వాళ్ళ ఇంటి ఆడపిల్లగా, వాళ్ళ చెల్లిగా, వాళ్ళ ఇంట్లో అమ్మాయిగా నన్ను చూసే విధానం గాని, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న ప్రేమే తప్ప శ్యామల మీద కాదు. ఎస్, అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే అందరూ చాలా మాటలు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవా? అసలు అదేంటి, ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళావు? మన వాళ్ళంతా ఇందులో ఉంటే నువ్వు అందులోకి వెళ్ళి. మన వాళ్ళు మీ వాళ్ళు కాదు, ప్రజా మనిషి ఎక్కడ ఉంటే, ప్రజా నాయకుడు ఎక్కడ ఉంటే, ప్రజల కోసం నిరంతరం పరితపించే నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉండాలి. అవునా కాదా? మనందరి ఎజెండా ఒకటే. ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి విద్యార్థి సంతోషంగా ఉండాలి. పంట వచ్చిన తర్వాత, పంట వేసిన తర్వాత ఎరువులు వస్తాయా రావా, పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుందా రాదా అంటూ చూసే ఎదురు చూపులు ఇక ఈ 3.5 ఏళ్లలో అంతమైపోవాలి. ప్రతి మహిళ మళ్లీ ధైర్యంగా బయట తిరగగలగాలి. నిరుద్యోగులకు ఒక ధైర్యం కావాలి. యువతనంతటినీ కూడా ద యంగెస్ట్ సియాగా ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారో, మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్ ప్రతి యూత్ లో ఉండాలి. ఆటో నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 4 పూటల 4 ముద్దలు తినాలి అంటే మళ్ళీ మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి? మళ్ళీ మన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు మనందరం కూడా ఇది ఒక శబదంలా తీసుకుని, ఒక బాధ్యతగా తీసుకుని మన హయాంలో చాలా సంక్షేమ పాలన అందించాం. కానీ అది ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం అయితే చేరింది, కానీ మనం ఇది చేశాము అని సరిగ్గా చెప్పుకోలేని ఒక పరిస్థితి అని అందరూ మాట్లాడుతున్నారు ఈ రోజున. కానీ ఊరు వాడ ప్రతి కుటుంబంలో అన్నం తినే కంచం ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు తినే ముద్ద మీద ఎవరి పేరు రాసి పెట్టుంది అని. అవునా కాదా? మనం కూడా అన్న చేసిన మంచి పనుల్ని మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తాము. ఈ 3.5 ఏళ్లు కూడా మన పని ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రతి ఒక్కరికి గుర్తు చేయడము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే కరోనా కాదు కదా, ఎంత కష్టమైన ఎదుర్కొంటామండి. మాకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ధైర్యం ప్రతి ఒక్కరిలో మనం నింపుదాము. మళ్ళీ మన అన్నని సీఎం గా కూర్చోబెట్టి